ఓ ఓ ఓ గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. లాస్ట్ క్లాస్ కి కంటిన్యూయేషన్ అండి. కొత్త చాప్టర్ మనం మోర్ అబౌట్ డిఫికల్ట్ చిల్డ్రన్. ఇది ఎంత బాగుందంటే చిత్రంగా నాకు ఒక కేసులో డౌట్ ఏదన్నా ఉండి ఏమందా ఈ మందా కాదా ఆ మందా ఆలోచిస్తున్నప్పుడు కరెక్ట్ గా అదే డ్రగ్ చదువుకోవడం అనేది మాస్టర్ గారి దయ నిజంగా అయింది. మనం ఈ కేసు ఈ ఈ చాప్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎంత ఇంట్రెస్టింగ్ గా అంటే మీరు ఇంకో 10 నిమిషాలు ఎక్కువ చెప్పినా పర్లేదు అన్నట్టుగా ఉంది. ఇది చెప్తాను చూడండి, చదువుకున్నాను చూడండి. ది ట్యూబర్కులర్ కాన్స్టిట్యూషన్ సీమ్స్ టు ప్రొడ్యూస్ టెంపెస్చువస్ చిల్డ్రన్. అంటే ఈ ట్యూబర్కులర్ మయాజం కి సంబంధించినటువంటి శరీరతత్వం కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? పిల్లలు టెంపెస్చువస్ అంటే ఉద్ధృతమైనటువంటి, అంటే ఉద్వేగభరితమైనటువంటి. ఉద్ధృతము వేరు, ఉద్వేగం. ఉద్వేగం అంటే మానసికోద్వేగమే కాకుండా ఉద్ధృతం అంటే ఏంటంటే ఫిజికల్ గాను మానసికంగాను చాలా ఫాస్ట్ గా ఉంటారన్నమాట. అది ఏం చేసినా వాళ్ళ అంటే దాన్నే హైపర్ యాక్టివ్. ఉండవలసిన దానికంటే మనసు కానీ బాడీ కానీ హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. అటువంటి పిల్లలు ప్రొడ్యూస్ చేస్తుంది అంటే అలా దాంట్లో లీడ్ చేస్తుంది ట్యూబర్కులర్ కాన్స్టిట్యూషన్ ఉంటే అని అని చెప్తున్నారు. ట్యూబర్క్లినం లవ్స్ బీయింగ్ అవుట్ ఇన్ కోల్డ్ విండ్స్, లవ్స్ బ్యాట్లింగ్ విత్ స్టార్మ్స్. అంటే ట్యూబర్క్లినం డ్రగ్ అవసరమైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారో ఆ ట్యూబర్క్లినం కాన్స్టిట్యూషన్ వాళ్ళు అంటే చల్లటి గాలులకి దూరంగా ఉండడానికి ఇష్టపడతారట. ఇంకా బ్యాట్లింగ్ విత్ స్టార్మ్స్ అంటే వచ్చేటువంటి అక్యూట్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటితో ఫైటింగ్, పోరాడటానికి పోరాటాన్ని ఇష్టపడుతూ ఉంటారట. అంటే అన్ని ఎక్యూట్స్ వస్తూ ఉంటాయని చెప్తున్నారు. అంతే కదా. ట్యూబర్కులర్ మామూలుగా సైకోటిక్ మాజం సిఫిలిటిక్ వీటిల్లో నేను గమనించిన వరకు ఇన్నాళ్ళ ప్రాక్టీస్ లో చాలా వరకు నెంబర్ ఆఫ్ డ్రగ్స్ పడవు, తక్కువ కంపేర్ టు ట్యూబర్కులర్ మయాజం. ట్యూబర్కులర్ మయాజం వాడికి మామూలుదే ఉన్నప్పటికీ కూడా టప 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 డ్రగ్స్ పడతానే ఉంటాయి. వెయ్యకపోతే వాడు మనల్ని మనం మన ఊరుకోనివ్వడు. ఎక్యూట్స్ సో మెనీ ఎక్యూట్స్ వస్తుంటాయి. ఈ మధ్యలో ఒక్కోసారి గ్యాప్ కూడా ఇవ్వరు. అలా 6 నెలలు 7 నెలలు గడిచిపోతూ ఉంటుంది. మనకి గ్యాప్ ఇస్తే కదా వేయడానికి. అలా అంటే అంత టఫ్ అన్నమాట. డాక్టర్కి టఫే, పేషెంట్కి టఫే. అది నేను చూసింది. ద ఫిజికల్ లైక్స్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ టు ది మెంటల్ క్యారెక్టరిస్టిక్స్. మనం నెమ్మదిగానే చెప్పుకున్నాము, చాలా డెప్త్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది. అంటే సబ్జెక్ట్ అంటే మాస్టర్ గారు అన్నారు ఎప్పుడు అంతకుముందు క్లాసెస్ స్టార్ట్ చేయక ముందు అన్నారు, మనం ఎప్పుడు చూసినా ఆ ప్రిలిమినరీ అడ్వాన్స్ చెప్పుకుంటూ ఉంటున్నాం, ఇవే ఎప్పుడు ఇదేనా మోస్ట్ అడ్వాన్స్డ్కి వెళ్ళాల్సిన ఇదేవి అని అన్నారు ఆయన. అంటే నాకు ఈ బుక్ ఆయన చెప్పినప్పుడు ఓకే మామూలుగా అంత లేదు, అంటే మ్యాజిక్ ఆఫ్ విండోస్ మాస్టర్ చెప్పారు అంటే ఖచ్చితంగా అది ది బెస్టే అయి ఉంటుంది అని మనం చదవడం మొదలు పెట్టాం. కానీ చదివే కొద్దీ చదివే కొద్దీ మోస్ట్ అడ్వాన్స్డ్ మోస్ట్ అడ్వాన్స్డ్ అనిపిస్తూ ఉంది. ఎందుకు ఇంత ఉపోద్ఘాతం చెప్పానో మీకు నెక్స్ట్ తెలుస్తుంది. అంటే ద ఫిజికల్ లైక్స్ ఆర్ క్లోజ్
అంటే ఫిజికల్ గా వాడికి ఏవైతే ఇష్టాలు ఉంటాయో అవన్నీ కూడా మానసిక రిలేటెడ్ టు ది మెంటల్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఏమిటండి ఫిజికల్ లైక్స్? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వాడు ఫిజికల్ గా చూస్తే ఏం తింటావురా, వాడికి ఇంట్లో ఇడ్లీ చేసాం, పూరి చేసాం, వాడికి నచ్చదు, చపాతీ కావాలంటాడు. సరే, చపాతీ ఇవాళ ఇష్టంగా తిన్నాడు కదా అని 4 రోజుల తర్వాత చపాతీ చేస్తే నాకు చపాతీ వద్దంటాడు, మళ్ళీ నాకు ఇడ్లీ కావాలంటాడు. అంటే వాడి చేంజబిలిటీ ఎంత ఎక్కువ ఉంటుంది, ఫిజికల్ లెవెల్లో ఉంటుంది. లేకపోతే వాడికి వచ్చే జబ్బులు కూడా చూడండి, మన ఫిజికల్ లైక్స్ ఇలాంటివి. అంటే ఫిజికల్ గా ఒకటి వస్తుంది, అది తగ్గుతుంది, మళ్ళీ ఇంకోటి వస్తుంది. చేంజబిలిటీ అనేది ఫిజికల్ లెవెల్లో ఎలా అయితే ఉంటుందో అది మానసిక కక్షలో కూడా ఉంటుంది కదా, ఆ చేంజబిలిటీ, పికిల్ మైండెడ్నెస్. అది ఆయన చెప్తున్నారు. వైల్డ్ టెంపర్స్, రేజెస్, స్టార్మ్స్ ఇంటర్నల్లీ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్లీ. వైల్డ్ టెంపర్స్ అంటే భయంకరమైనటువంటి టెంపర్మెంట్, మానసిక కక్ష మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ప్రశాంతంగా అలా ఉన్నాడేమో అనుకుంటే నెక్స్ట్ మినిట్ వాడికోలా ఉంటాడు, నెక్స్ట్ మినిట్ ఏడుస్తాడు. అసలు ఒక పిల్లవాడండి నేను చూశాను, ఆ, ఒక మా నా హాస్పిటల్ పక్కనే ఇల్లు అనమాట. ప్రహరీ ఆనుకునే, ప్రహరీ గోడ ఉండదు మాకు, వాళ్ళకి హౌసే ఉంటుంది. ఇంకా వాళ్ళ సందులోకి నా హాస్పిటల్ కిటికీలు ఉండేవి, క్లోజ్ చేసే ఉంచేవాళ్ళం. అయితే వాడు స్కూల్ నుంచి ఈవినింగ్ 5:30కి వస్తాడా, ఊరికే పెద్దగా ఓ నడుచుకుంటూ తిరుగుతుంటాడు, 4 రౌండ్లు వేస్తాడు ఆ ఇంటి చుట్టూ. ఇప్పుడు మందుకు వచ్చినప్పుడు అడిగాను ఎందుకండి వాడు అలా అరుస్తాడని, వాళ్ళ అమ్మని అడిగితే వాడేంటోనండి బాబు, అదేమంట ఆ ఎనర్జీ ఎక్కువైపోయింది నాకు అంటట వాడు. మాస్టర్ అంటారు కదా, రోడ్డు మీద అరుచుకుంటూ పోతూ ఉంటారు కదా కొంతమంది, బండి సైలెన్సర్ రైజ్ చేసుకుంటూ, వాళ్ళందరూ ఈ మేధకు సంబంధించిన వాళ్ళే అంటారు. అలాగనమాట, అలా ఉంటున్నాడు. వైల్డ్ టెంపర్స్, రేజెస్, కోపం, కక్ష. కక్ష అంటే పగబట్టడం అది కాదు, అలా విపరీతమైన కోపం అనమాట, కట్టలు తెంచుకొని వచ్చేంత కోపం. స్టార్మ్స్ ఇంటర్నల్లీ, లోపల లోపల స్టార్మ్స్ ఉంటాయి కదా, తుఫానులు చెలరేగినట్టుగా ఉంటుంది. బయటకు కూడా అలాగే ఉంటాడు వాడు. లోపల ఏదైతే వాడు ఫీల్ అవుతూ ఉంటాడో బయటికి కూడా అది ఎక్స్ప్రెషన్. అంటే వాడు లోపల ఉద్వేగంగా ఉన్నదనుకోండి, బయటికి కూడా వాడు అలా అరుస్తూ కేకలు పెడుతూ ఉంటాడు. ఆ పేషెంట్ గురించి చెప్పాను కదా, అలాగనమాట. అండ్ దే విల్ బి వైప్డ్ అవుట్ బై ది కరెక్ట్ రెమెడీ. అది ఎలా మార్చగలమండి, ఏం చేసినా మార్చదు అన్లెస్ ఆ కరెక్ట్ డ్రగ్ పడితే తప్ప. ఇక్కడ ఏం చూడండి, తెలివిగా ఈవిడ ఏం చెప్పారు, కరెక్ట్ రెమెడీ అన్నారు తప్ప ట్యూబర్క్లినం అనలేదు ఆవిడ, చూసారా? ట్యూబర్క్యులర్ మయాజంకి సంబంధించి చాలా డ్రగ్సే ఉన్నాయి కదా, అది ఏది ఇండికేట్ అది వెయ్యాలి, అప్పుడు కానీ మనం దాన్ని తీసేయలేము. అది అని చెప్పారు. వాడు ఎలా ఉంటుందంటే ఫిజికల్ లెవెల్లో కూడా చైర్స్ అన్ని వరుసగా పెట్టుంటే, నేను చూశాను ఒక పిల్లవాడిని అలా వచ్చి చైర్లన్నీ ఉల్టా పెట్టేసి వెళ్ళిపోతాడు. అంటే వాడికి ఏది సరైన క్రమంలో ఉంటే వాడికి ఇష్టం ఉండదు. అదే ట్యూబర్క్లినం. నౌ దెర్ ఈస్ అనదర్ రెమెడీ బిలాంగింగ్ టు ద సేమ్ ఫ్యామిలీ అండ్ దట్ ఈస్ ఫాస్ఫరస్. ఇదే ఈ ఈ శుభక్లారమాయజంకి సంబంధించినటువంటి ఇదే ఫ్యామిలీకి సంబంధించినటువంటి డ్రగ్ ఏంటంటే ఫాస్ఫరస్. చాలా బాగా చెప్పారండి అసలు ఈవిడ. హీ ఆల్సో ఈజ్ వెహమెంట్, ఈజీలీ రౌజ్డ్ టు యాంగర్, ఇర్రేసిబుల్, అప్రహెన్సివ్, ఫియర్ఫుల్ ఆఫ్ మెనీ థింగ్స్. ఇతను కూడా వెహమెంట్, ఉగ్రంగా ఉంటాడు, వేగం కలిగినటువంటి వాడు అయి ఉంటాడు, కోపం కలిగిన వాడు అయి ఉంటాడు, చికాకు పడిపోతూ ఉంటాడు, ఈజీగా ఈజీగా కోపం వచ్చేస్తూ ఉంటుంది వాడికి. అప్రహెన్సివ్, ఆందోళన ఉంటుంది, చాలా వాటికి భయపడుతూ ఉంటాడు. ఇక్కడ ఆవిడ ఫాస్ఫరస్ కి కి కూడా డిఫరెన్షియేషన్ భలే చెప్పారు. ఐ న్యూ ఏ బాయ్ హూ వాజ్ ప్రాక్టికల్లీ అన్ ఓన్లీ చైల్డ్ బోర్న్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్, సో దట్ దేర్ వర్ నియర్లీ 18 years బిట్వీన్ ది 2 children. ఈవిడికి ప్రాక్టికల్ గా ఒక పిల్లవాడిని చూసారు ఈవిడ, పుట్టిన బోర్న్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్, చాలా సంవత్సరాల తర్వాత పుట్టాడు. అంటే వాళ్ళ 18 years బిట్వీన్ ద 2 children, గ్యాప్ 18 years గ్యాప్ ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఒకడు పెద్దవాడు అయిపోయి ఉంటాడు కదా, వీడు ఇంకొకటి చిన్నవాడుగా ఉంటాడు. అంటే ఆల్మోస్ట్ సింగిల్ చైల్డ్ లెక్కనే పెరుగుతారు అప్పుడు. న్యాచురల్లీ హీ వాస్ మేడ్ మచ్ ఆఫ్, ఆటోమేటిక్ గా వాడిని గారాబం చేయబడతాడు కదా, అంటే వాడికి మీద మేడ్ మచ్ ఆఫ్ అంటే ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఉంటుంది. అండ్ అన్ఫార్చునేట్లీ హీ వాస్ డెలికేట్, అంటే దురదృష్టవశాత్తు ఈ పిల్లవాడు చాలా డెలికేట్ గా ఉంటాడు యాజ్ ఎ యంగ్స్టర్. చిన్న పిల్లవాడిగా, యాజ్ ఎ యంగ్స్టర్ అంటే చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు చాలా
డెలికేట్ గా ఉండేవాడు. అండ్ వాజ్ స్పాయిల్డ్, అంటే పేరెంట్స్ యొక్క అతి ప్రేమ అతి శ్రద్ధ వలన స్వభావం దెబ్బతిన్నది. సో హీ గ్రూ అప్ ఆల్మోస్ట్ అన్మేనేజబుల్, వాజ్ డిఫికల్ట్ ఇన్ స్కూల్. ఎలా పెరిగాడు ఇలాంటి సర్కమ్స్టెన్సెస్ మధ్య ఆ పిల్లవాడు? అతన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. స్కూల్లో అతి వెరీ డిఫికల్ట్ ఇన్ స్కూల్. సడన్లీ హీ వుడ్ బి టేకెన్ విత్ ఫిట్స్ ఆఫ్ యాంగర్ వెన్ నథింగ్ కుడ్ బి డన్ విత్ హిమ్. సడన్ గా వాడికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఫిట్స్ ఆఫ్ అంటే అటాక్స్ ఆఫ్ అనమాట. విపరీతమైన కోపం కట్టల నుంచి వచ్చేస్తూ ఉంటుంది, ఉండి వచ్చేస్తుంది. ఏమి చేయలేము, ఇంకా అతన్ని కంట్రోల్ చేయలేము. వుడ్ నాట్ టాక్ అట్ ఆల్. అయితే ఇతని కోపం చూడండి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడో, దాన్ని బట్టి మెడిసిన్ మారింది ఇక్కడ. ఫాస్ఫరస్ ట్యూబర్క్లిన్ వాడు కూడా అలాగే అరిచాడు, గోల్ చేసేస్తున్నాడు. కానీ వీడికి కోపం వస్తే ఏం చేస్తున్నాడు చూడండి. వుడ్ నాట్ టాక్ అట్ ఆల్, మాట్లాడు అసలు ఎవరితో. హీ వుడ్ రష్ అవుట్ ఆఫ్ దట్ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. లాక్ హిమ్సెల్ఫ్ ఇంటూ ఏ లాబరేటరీలోకి వెళ్ళి లాక్ వేసుకుంటాడు. ఆఫెన్ ద ఓన్లీ ప్లేస్ ఆఫ్ సాలిట్యూడ్ ఇన్ ఏ వర్కింగ్ క్లాస్ ఫ్యామిలీ, అండ్ రిఫ్యూజ్ టు కమ్ అవుట్, బయటకు రావడానికి ఇష్టపడ్డు. ఆర్ ఈవెన్ ఆన్సర్ హిజ్ మదర్ వెన్ షీ ఇంప్లోర్డ్ హిమ్ టు బి సెన్సిబుల్. ఎంత బతిమిలాడినా గాని వాళ్ళ మదరు దీనంగా అర్థించినా గాని వాడు బయటికి రావడానికి ఆన్సర్ కూడా చెప్పడట. వాడి కోపం అలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఆఫెన్ ద ఓన్లీ ప్లేస్ ఆఫ్ అది he would be tremble and shake with fear, shout and scream. ఎలా ఉండేవాడు చిన్నప్పుడు? ట్రెంబుల్, వణికిపోతూ ఉండేవాడు. ప్రతిదానికి భయం, ఆ భయం వల్ల అరవడం, పెద్దగా కేకలు పెట్టేయడం, అంత భయం ఉండేది. వాజ్ ఫ్రైటెండ్ ఆఫ్ పీపుల్, జనాలంటే భయం. స్కేర్డ్ వెన్ ఎలోన్, ఒక్కడే ఉండాలంటే భయపడిపోతూ ఉండేవాడు. ఫ్రైటెండ్ ఆఫ్ ద డార్క్, చీకటి అంటే భయం. స్కేర్డ్ అవుట్ ఆఫ్ హిజ్ విట్స్ డ్యూరింగ్ ఏ థండర్ స్టార్మ్, అంటే భయపడిపోతూ ఉండేవాడు. ఏంటి థండర్ స్టార్మ్స్ అది వచ్చినప్పుడు. ఇండిఫరెంట్ టు ది స్కూల్, అంటే స్కూల్కి వెళ్ళడం ఇష్టం ఉండదు. ఇండిఫరెంట్ టు ఫ్రెండ్స్తో మాట్లాడడం, కలవడం ఇష్టం ఉండదు. వుడ్ ఓన్లీ లెర్న్ వెన్ హీ ఫెల్ట్ లైక్ ఇట్, వాడు ఎప్పుడు నేర్చుకోవాలి అనిపిస్తే అప్పుడే నేర్చుకునేవాడు. ఏది స్కూల్లో. వుడ్ నాట్ గో టు ద డాక్టర్ ఆర్ అటెండ్ ఎట్ ద లైట్ క్లినిక్ ఫర్ హిజ్ ఎనీమియా, అంటే ఆ ఎనీమిక్ కండిషన్ కి డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా పెద్ద ఇష్టపడేవాడు కాదు. ద మదర్ వాజ్ ఇన్ డెస్పైర్, విసిగిపోయింది ఆవిడ ఈ వీడితో. అంటే వీడేమి అన్ని ఎరగొట్టేయడాలు అలా ఏం చెయ్యట్లా, కానీ వాడి బిహేవియర్ చూడండి, అది కూడా తలకాయ నొప్పే. అంటే ఒక కేసు ఏదో వచ్చి పలస్ట్లా కేసు ఒకసారి వచ్చి చెప్తే, అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఒక పాపని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. ప్రతి చిన్న దానికి అలుగుతుందండి, అన్నం మానేస్తుందని, మనం బతిలాడు పెట్టాలి, ఏదైనా మిస్అండర్స్టాండ్ చేసేసుకుంటుంది, చాలా సున్నితంగా ఉంటుంది, చాలా తిప్పలు పడుతున్నాం, అలా చెప్పుకొస్తే అంతా విని బుజ్జిగారు మామూలుగా పలస్ట్లా అన్నం వేశారు. నేను ఇంత పలస్ట్లా వాళ్ళతో కూడా ఇంత టార్చర్ ఉంటుందండి అన్నాను. అంటే బుజ్జిగారు అన్నది, డ్రగ్ పడుతుంది అంటే డిసీజ్ మైండ్ కదా, ఎవరితో ఉండే ప్రాబ్లం వాడితో ఉంటుందని చెప్పారు. అంటే మనం పలస్ట్లా అని అనుకుంటాం, కానీ వాళ్ళని హ్యాండిల్ చేయడం ఇంకా కష్టం. ఇంకా సైకోటిక్ వాడిగా హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అవుతుంది, కానీ సిఫిలిటిక్ వాళ్ళకి చెబితే అర్థం కాదు, వాళ్ళందరూ వాళ్ళకి తెలియదు, చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ. గట్టిగా మాట్లాడితే వాళ్ళు హర్ట్ అయిపోతారు, ఇంకా మన దగ్గర రారు మళ్ళీ. ఇలా ఉంటుందన్నమాట. ద మదర్ వాజ్ ఇన్ డెస్పైర్. షీ వాజ్ ఆర్డర్డ్ టు టేక్ హిమ్ టు ఏ సైకలాజికల్ క్లినిక్, అంటే ఇంకా ఆవిడ అన్నది ఈ పిల్లవాడిని సైకలాజికల్ క్లినిక్ లో చూపించాల్సిందే, నా వల్ల కావట్లేదని. బట్ షీ గుడ్ నాట్ గెట్ హిమ్ దేర్, తీసుకెళ్ళలేకపోయింది ఈవిడ. వాడు రాడు కదా డాక్టర్ దగ్గరికి. హీ హిడ్, కిక్డ్, షౌటెడ్ వెన్ డ్రాగ్డ్ అవుట్ ఆఫ్ హిస్ హైడింగ్ ప్లేస్. వాడు దాక్కున్న ప్లేస్ నుంచి బయటికి రావంటే వాడు ఏం చేశాడు? కిక్ చేశాడు, దాక్కున్నాడు, అరిచాడు పెద్దగా, లాక్ రావడం కష్టమైపోయింది. ఇన్ ద ఎండ్ హీ కన్సెంటెడ్ టు కమ్ టు మీ, లాస్ట్ కి వాడిని ఒప్పించారు ఎట్లా కొట్ల. హీ వాజ్ బై నౌ ఏ బాయ్ ఆఫ్ 12, ఈవిడ దగ్గరికి వచ్చేటప్పటికి 12 years అంట ఏజ్. హ్యాడ్ నోన్ మీ సిన్స్ హీ వాజ్ అన్ ఇన్ఫాంట్, ఈవిడ పిల్లవాడు చంటవాడుగా ఉన్నప్పటి నుంచి వీడికి తెలుసు. పర్హాప్స్ ఐ వాజ్ నాట్ సో టెరిఫైయింగ్ టు హిమ్ యాజ్ ఏ కంప్లీట్ స్ట్రేంజర్, అంటే కొంచెం తెలుసు కాబట్టి పూర్తిగా అపరిచితుడు
అపరిచితులు అని అనిపించలేదు. అంటే పూర్తిగా స్ట్రేంజర్ కాదు కాబట్టి అంత భయపడడు అని అంటున్నారు. భయపడలేదు అంటున్నారు. అని అందరిలాగా భయపడలేదు నేను. అండర్ సైజ్డ్, థిన్ అండ్ స్లిమ్, ఫెయిర్ కాంప్లెక్షన్, రెడ్ హెయిర్డ్, సెన్సిటివ్ టు నాయిస్ అండ్ టచ్, వెరీ ఫిట్జిట్. ఇంకా ఉండాల్సిన సైజు కంటే తక్కువ సైజులో ఉన్నాడు. పల్చగా అంటే సన్నగా, ఫెయిర్ కాంప్లెక్షన్, రెడ్ హెయిర్. ఆ ఫారినర్స్ అందరూ అంతే కదా. సెన్సిటివ్ నాయిస్, టచ్ అయినా శబ్దమైనా భరించలేకపోవటం, వెరీ ఫిడ్జిటీ. ఫిడ్జిటీ తెలుసు కదా, అలా బాగా ఫిడ్జిట్గా ఉన్నాడు. కుడ్ నాట్ సిట్ ఆర్ స్టాండ్ స్టిల్, అంటే కాన్స్టెంట్గా కూర్చోలేడు, ప్లస్ నుంచోలేడు. కాన్స్టెంట్ కదలకుండా నుంచోడు. మా పిల్లలు థర్డ్ బ్యాచ్ వాలంటీర్స్ మా తెనాల్లో ఉన్నారు. అందరు 5 ఏళ్ల వాళ్ళు, 4 ఏళ్ల వాళ్ళు. వాళ్ళు సర్వీస్కి వస్తారు సండే సండే. వాళ్ళకి మనం అందరికీ చువక్లారమయాజమే, అందరూ ఒకలాంటి పిల్లలే. అంటే సేవాభావంతో చేస్తారు, మనం వాళ్ళని ట్యూన్ చేసుకోవడంలో ఉంటుంది కాబట్టి వర్క్కి మాస్టర్ వర్క్కి ఎలాగో చేస్తారు. అందరు చువక్లారమయాజమే. వాళ్ళకి మన పనిష్మెంట్ అంటే అరవక్కర్లేదు, తిట్టక్కర్లేదు. కంట్రోల్ చేయాలంటే కదలకుండా 2 నిమిషాలు నుంచోమంటే దానికి మించిన పనిష్మెంట్ వాడికి ఉండదు అనమాట. అంటే ఇది టామీకి వచ్చిందని చెప్తున్నా. కదలకుండా నుంచోమంటే వాడు అంటాడు పిల్లవాడు, పెద్దమ్మ ఇది తప్ప ఇంకేమన్నా పనిష్మెంట్ గుంజులు తీయమంటావా తీస్తా, నీళ్ళలోనవునా అవుతానంటాడు వాడు. అలా ఉంటుంది వాళ్ళకి, అంత టఫ్ అనమాట. అంటే వాళ్ళకి అలా కూర్చోలేరు, ఉంచోలేరు. ఫెల్ట్ ది కోల్డ్ ఇంటెన్స్లీ, అంటే చల్లదనం చాలా ఎక్కువ ఫీల్ అవుతారు, తట్టుకోలేరు అనమాట. లైక్ సింపతి అండ్ వాంటెడ్ టు బి మేడ్ ఆఫ్ ఫస్ ఆఫ్, అంటే వాడు ఎక్కువ ఆ సింపతిని కావాలని కోరుకుంటాడు. వాంటెడ్ టు బి అంటే లైక్డ్ సింపతి. ఇక్కడ చూడండి, ఫాస్ఫరస్ డ్రగ్ కి సంబంధించి ఏంటి ఒకటి ఉంటుంది కదా. మాస్టర్ చెప్తారు, నాకు ఇంక తగ్గదేమో, ఇంకెప్పుడు ఇంతేనేమో లైఫ్ ఇలా అనుకుంటూ ఉంటే, ఏం పర్లేదు నీకు తగ్గుతుంది, తగ్గిపోతుంది, ఇదేమి ఇన్క్యూరబుల్ కాదు, లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం సేపు వరకు బాగుంటాడు. నాకు తగ్గిపోతుంది, ఇంకేం పర్వాలేదు. ఆపోజిట్ ఆర్నిక కదా. అది ఇక్కడ చెప్తున్నారు, లైక్డ్ సింపతి అంటే అదనమాట. వాంటెడ్ టు బి మేడ్ ఏ ఫస్ ఆఫ్, అంటే ఇంకా వాడేంటి ఆ తొందరపాటు తనము అది ఉంటుంది అనమాట వాడిని. హీ వాజ్ సో టిపికల్లీ ఫాస్ఫరస్ దట్ ఐ క్విక్లీ రికగ్నైజ్ ఇట్, అంటే ఇక్కడ టిపికల్ గా వాడు ఫాస్ఫరస్ లా కనిపిస్తున్నాడు కదా, వెంటనే రికగ్నైజ్ చేయగలిగాను, డ్రగ్ పట్టుకోగలిగారు ఆవిడ. అండ్ లుకింగ్ అప్ ద రికార్డ్స్, ఆ కేస్ షీట్ చూసినప్పుడు ఐ ఫౌండ్ హీ హ్యాడ్ ఫాస్ఫరస్ ఇన్ ది పాస్ట్. అది చిన్నతనంలో కూడా వారికి అంతకుముందు కూడా వాడికి ఫాస్ఫరస్ పడింది అని చూశారు కేస్ షీట్ లో. ఆన్ ఎంక్వైరీ చేస్తే హిజ్ మదర్ రిలేటెడ్ దట్ హీ ఆల్వేస్ ఇంప్రూవ్డ్ ర్యాపిడ్లీ ఆఫ్టర్ ఏ వీక్ ఆర్ 2 ఆఫ్ దిస్ మెడిసిన్ అని చెప్పారు. అంటే ఈ మందు వేసిన, అవును చిన్నప్పుడు ఈ మందు వేసినప్పుడు చాలా 1 or 2 weeks లో, మందు వేసిన 1 or 2 weeks లో చాలా బాగా చేంజ్ అయ్యేవాడు. విల్లింగ్ టు లెర్న్, ఏదైనా నేర్చుకోవడానికి విల్లింగ్ చూపించేవాడు. విల్లింగ్ టు డూ, ఇండిఫరెంట్ గా ఉన్నాడని చెప్పారు కదా, అది లేకుండా అది పోయేది. యాజ్ హీ వాజ్ టోల్డ్ అండ్ హిజ్ నెర్వస్ ఫియర్స్ వుడ్ డిసపియర్ కంప్లీట్లీ అని చెప్పారు ఆవిడ. ఫర్ 2 or 3 years he came irregularly whenever he had a turn of shakes, and when the school reported he was stubborn and unmanageable. అయితే ఒక 2-3 సంవత్సరాల పాటు ఈ పిల్లవాడు ఇర్రెగ్యులర్ గా ట్రీట్మెంట్ కి తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చేవాళ్ళు, ఇంకా వీడిని భరించలేము అన్నప్పుడు, స్కూల్లో ఇంకా వీడు చాలా మొండిగా ఉంటున్నాడు, మేనేజ్ చేయలేకపోతున్నాం అన్నప్పుడు తీసుకొచ్చేవాళ్ళు. ఇన్ టైమ్ హీ విల్ గ్రో అవుట్ ఆఫ్ దీస్ టర్న్స్ యాజ్ లాంగ్ యాజ్ హీ గెట్స్ హెల్ప్డ్ బై ఫాస్ఫరస్ ఇన్ స్మాల్ డోసెస్. ఈ లోపల పెరిగేటప్పుడు నెమ్మదిగా ఈ ఫాస్ఫరస్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది, చిన్న డోసులు వేస్తే. స్మాల్ డోస్ అంటే లోవర్ పొటెన్సీస్. ఐ అండర్స్టాండ్ హీ ఈస్ డూయింగ్ వెల్ అట్ స్కూల్ అట్ ద మూమెంట్ అండ్ ఈజ్ యాక్చువల్లీ గ్రోయింగ్ బిగ్ అండ్ ఫ్యాట్. ఇందాక ఏం చెప్పారు, అండర్ సైజ్ ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, ఇవి చెప్పారు కదా. ఈ ఫాస్ఫరస్ వేసేటప్పుడు నెమ్మదిగా పిల్లవాడు స్కూల్లో బాగానే ఉంటున్నాడు. ఆ ఇంకా ఏంటి, నెమ్మదిగా కొంచెం ఒళ్ళు చేసి ఫ్యాటీగా తయారవుతున్నాడని అర్థం. I wish his mother would bring him regularly and have him definitely attended to monthly. అంటే నెలలా తీసుకుని వస్తే బాగుండు అనుకునేవాళ్ళు ఈవిడ, డోరతీ షెపర్డ్ గారు. షీ ఈస్ బిజీ వర్కింగ్ క్లాస్ ఉమెన్ అండ్ అంటిల్ ద బాయ్ బికమ్స్ అన్మేనేజబుల్ షీ లెట్స్ థింగ్స్ స్లైడ్. అంటే కానీ వీళ్ళ మదర్ వర్క్ పని చేస్తూ, అంటే
అంటారు వర్కింగ్ క్లాస్ అంటే కార్మికులు అంటారు కదా, ఆ ఆ పని చేసుకుంటూ ఉండడం వల్ల దాంట్లో బిజీగా ఉండటం వల్ల ఈ పిల్లవాడిని తీసుకొచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడు తీసుకొచ్చేవాళ్ళు అంటే ఇక వీడిని మేనేజ్ చేయలేకపోతున్నాము, దారి తప్పుతుంది మన వల్ల కాదు అన్నప్పుడు తీసుకొచ్చేది అనమాట. సచ్ ఏ పిటీ ఫర్ ద బాయ్స్ సేక్. అది ఈ సెన్సిటివ్ నేచర్, సడన్ అన్రీజనబుల్ ఫియర్స్ will master him and he will be misery to himself and an anxiety to his mother unless he gets an understanding doctor armed with a power that homeopathy gives to her devotees. అంటే ఈ పిల్లవాడి సెన్సిటివ్ నేచర్ కానీ అనవసరమైన భయాలు అంటే కారణం లేకుండా సడన్ గా భయపడుతూ ఉండడం అనమాట. అవి వాడిని మాస్టర్ హిమ్ అంటే అవి వాడిని గుప్పెట్లో పెట్టేసుకుని ఉంటాడు అన్నమాట. వీడు ఆ భయాల గుప్పిట్లో ఉంటాడు. ఎందుకు భయం అంటే వాడికి తెలియదు. ఇంకా ఏంటి, హీ విల్ బి మిజరీ టు హిమ్సెల్ఫ్ అంటే తనకి తనే బాధగా అనిపిస్తుంది. అంటే ఆ మైండ్ ఎక్కడికి పోదు కదా, ప్రతిదానికి భయపడిపోతూ ప్రతిదానికి ఆందోళన పడిపోతూ ఇంకా వాడు వాళ్ళ మదర్కి వీడు ఒక ఆందోళన కలిగించేస్తూ ఉంటాడు. ఎప్పటిదాకా డాక్టర్ని అర్థం చేసుకుని అతని చేతులకి ఫుల్ పవర్స్ ఇచ్చి హోమియోపతి డాక్టర్కి డివోటీ అయ్యేదాకా. క్లోజ్లీ రిలేటెడ్ టు tuberculin and phosphorus is silica, though very different in some respects. ఇక్కడ తో ఫాస్ఫరస్ కి క్లోజ్ గా దగ్గరగా ఉండేటువంటి ఇంకో డ్రగ్ ఏంటంటే సిలికా. కొన్ని కొన్ని ఆస్పెక్ట్స్ లో డిఫరెంట్ గా ఉంటుంది. ఇట్ హ్యాస్ ఆల్సో ఏ డిఫికల్ట్ నేచర్. మనం సైలీషియా అంటే ఏదో అత్యచారికాలు చెమట, టెన్షన్ పడతాడు, స్టేజ్ ఫియర్, ఎగ్జామ్ టెన్షన్ ఇవే అనుకుంటాం. కానీ ఇక్కడ భలే ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన ఆవిడ. ఇట్ హ్యాస్ ఆల్సో ఏ డిఫికల్ట్ నేచర్. ఐ ఆమ్ థింకింగ్ నౌ ఆఫ్ ఏ లిటిల్ బాయ్, హీ లుక్డ్ ఏ ఫ్రీక్. ఇంకో కేసు చెప్తున్నారు, హీ లుక్డ్ ఏ ఫ్రీక్. ఇది చాలా పెద్ద కేసు, పెద్ద టాపిక్ ఇది. మరి ఇది చెప్పనా, ఇందాకటి ఫాస్ఫరస్ కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చెప్పనా? ఇంకా మనకి మీ ఇష్టం ఏదంటే అది. 8 minutes ఉంది. ఫాస్ఫరస్ చెప్పండి మేడం. ఫాస్ఫరస్. ఓకే, ఫాస్ఫరస్ చెప్తాను. అసలు ఒక కొన్ని కేసులు పెండింగ్ లో ఉండిపోయాయి అనమాట నేను ట్రీట్ చేసేటప్పుడు. అయితే ఎలా అంటే ఈ ఒక పేషెంట్ వచ్చారు, ఆయనకి ఇరిటబుల్ బowel సిండ్రోమ్ కేసు. అంటే టెన్షన్ పడితే మోషన్స్ అయిపోతూ ఉంటాయి కదా, స్టేజ్ ఫియర్ ఉంది, ఎగ్జామ్ టెన్షన్ ఉంది, సుపీరియర్స్ని కలవాలంటే భయం, ఎదుటివాడు ఏమన్నా అంటే వెంటనే కంగారు వచ్చేస్తుంది, టెన్షన్ పడతారు. ఆ టెన్షన్ వచ్చినప్పుడు వెంటనే మోషన్కి వెళ్ళాలనిపిస్తుంది. ఇక్కడ దాకా రాగానే ఏం డ్రగ్ అనిపిస్తుందండి? నైట్రేట్. పోనీ అది పనిచేయలేదు అనుకోండి, ఇంకో డ్రగ్ ఏమనిపిస్తుందండి దగ్గరగా ఉండేది? లైకోపోడియం. ఆల్రెడీ ఈ డ్రగ్స్ వేయబడే ఉన్నాయి ఆయనకి. నా దగ్గరికి వేరే చోట ట్రీట్మెంట్ తీసుకుని వచ్చారు. తగ్గుతున్నట్టుగా ఉంటుంది. మ్యూట్ చేసుకోవాలి అమ్మా, ఎవరో మ్యూట్ చేసుకోవాలి. తగ్గుతున్నట్టుగా ఉంటుంది, తగ్గదు. పూర్ణానందం గారు మ్యూట్ చేసుకోవాలి. తగ్గుతున్నట్టుగా ఉంటుంది అంటే మోషన్స్ రోజుకి 8 అయ్యాయి. అది వేసినప్పుడు అంటే ఎందుకు తగ్గుతున్నాయి అంటే కొన్ని సిమ్టమ్స్ దీనికి రిలేటెడ్ గా ఉన్నాయి కదా, అంతవరకు కొంచెం తగ్గుతాయి. మళ్ళీ పూర్తిగా సిమిలర్ డ్రగ్ కాదు కాబట్టి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది కేసు. అలాగా జరిగిందే వచ్చారు. సరే కేస్ షీట్ మళ్ళీ రీకేస్ టేకింగ్ చేసుకున్నా. టెన్షన్ పడంగానే నాకు మోషన్ అయిపోతుందండి అన్నారు. అసలు ఈ మోషన్స్ అవడం అది ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 10 years నుంచి స్టార్ట్ అయింది. 10 years అప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? ఏం చదువు అయిపోయిందండి, ఉద్యోగం చేస్తున్నాను. మరి ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండేయా? ఏమీ లేవండి. ఇంక దేని గురించి అయినా టెన్షన్ పడేవాళ్ళ? ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా ఉండేవా అంటే ఏమీ లేదండి. అసలు జాబ్ వచ్చింది 1 yearకి నాకు మ్యారేజ్ అయిపోయింది. మరి కౌంట్ చేసి చూసుకుంటే అండి మ్యారేజ్ అయిన దగ్గర నుంచే ఈయనకి IVF స్టార్ట్ అయింది. అప్పుడు ఇంకా వైఫ్ గురించి ఎంక్వైరీ చేయడం మొదలెట్టాను. ఆవిడ చెప్పిందే వినాలి, మనం వినకపోతే పెద్ద పెద్దగా అరుస్తుంది, చుట్టుపక్కల వాళ్ళు వింటారేమో అని నేను ఆవిడ చెప్పింది చేయడం మొదలు పెట్టాను. ఇంకా అదే అలవాటు అయిపోయింది. నాకు నచ్చినట్టు నేను ఉండలేను, దాని గురించి చాలా ఆలోచనగా ఉంటుంది. మా అమ్మ నాన్న ఇంటికి రానివ్వదు, వచ్చి నా దెబ్బలాడుతుంది.
మా బ్రదర్స్తో సిస్టర్స్తో కలవనివ్వదు. మీరు అప్పుడు మీకు ఆ టైంలో ఏమనిపిస్తుందండి ఆవిడ అలా బిహేవ్ చేస్తుంటే? బాధ అనిపిస్తుందండి అన్నారు. కోపం వస్తుంది కానీ బాధ కూడా అనిపిస్తుంది. ఎక్స్ప్రెస్ చేస్తారా? చేస్తానండి అన్నారు. ఎలా ఏం చేస్తారు అన్నాను. అంటే ఆ కోపం వస్తుంది ఇంకా అరుస్తాను, కానీ 10 సార్లు ఆవిడ తిడితే 11వ సారి అరుస్తాను. ఆ అరిచింది కూడా కోపం మొత్తం ఎక్స్ప్రెస్ చేయనండి, ఇంకా కొంచెం లోపల ఉండిపోతుంది. నేను ఎంత గట్టిగా అరిస్తే నేను ఒక అరగంట అరిచాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆవిడ 4 రోజులు నన్ను వాయించేస్తుంది. దాని బదులు అరవకుండా ఉండటం బెటర్ కదా అనిపిస్తుంది. బాధ వచ్చేస్తుంది. ఆలోచిస్తానండి ఎక్కువ, ఎందుకు ఇలా అంటుంది, ఏం చేశానని అర్థం చేసుకోదు ఎందుకు, ఇలా ఆలోచన ఎక్కువగా ఉంటుందండి అని చెప్పారు. ఏం డ్రగ్ అండి ఇప్పుడు చెప్పండి? యాసిడిఫోస్. శాప్సెగ్రే కాదు. శాప్సెగ్రే వాడికి కోపం వస్తే మొత్తం దిగమింగేస్తాడు, వాడేం అరవడు. కానీ లీడ్ చేసింది కూడా డ్రగ్ దేంటోకి? ఇమోషన్ అయిపోవటం, టెన్షన్ పడిపోవటం, అన్నెసెసరీ ఫియర్స్, దానివల్ల మిగతా అన్నిటికీ టెన్షన్ పడుతున్నాడు. అంతకుముందు ఎగ్జామ్ టెన్షన్ ఉందా? లేదు. స్టేజ్ ఫియర్ ఉందా? లేదు. superiors తో మాట్లాడితే లేదు. ఇవన్నీ లేనివి 10 years గా స్టార్ట్ అయినాయి. ఆధ్యాత్మిక వాడితే డే 1 నుంచి ఉంటాయి కదా. లైక్ పడి వాడికి రాలా, మధ్యలో వచ్చినాయి అక్కడ మనకి. అంటే వైఫ్తో ఇష్యూస్ ఎక్కువ అవడం వల్ల ఆలోచన 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 పెరిగి దానివల్ల మైండ్ వీక్ అయ్యి అది ఫిజికల్స్లోకి వెళ్ళింది. సరే, ఇక్కడ దాకా బాగానే ఉందండి. అప్పుడు శారీరక గుణదీపిక చదువుతూ ఉన్నప్పుడు దాంట్లో ఫాస్ఫరస్ లో ఈకే గారు చెప్పారు, నేను చాలాసార్లు క్లాస్లో చెప్పాను. అజిటోన్ నైట్రికం వాడికి ఫాస్ఫరస్ వాడికి కూడా సడన్ గా న్యూస్ వింటే మోషన్కి వెళ్ళాలనిపిస్తుందని చెప్పారు. సరే ఊరుకున్నాం. తర్వాత ఈ మధ్య రిలీజ్ అయినటువంటి ఈకే గారి నోట్స్లు ఉన్నాయి కదా, దాంట్లో ఇచ్చారు ఆయన యాసిడ్ ఫాస్ అజిటోన్ నైట్రికం ఇదే పాయింట్ చెప్పారు. ఏమైనా న్యూస్ విన్నా టెన్షన్ పడినా వాడికి వెంటనే మోషన్ అవుతుంది. డిఫరెన్సియేషన్ చెప్పారు ఆయన. ఆజిటోన్ కూడా నెర్వస్నెస్ వల్ల అవుతుంది, వాడు నెర్వస్ కాబట్టి. వీళ్ళకి మైండ్ ఫీబుల్ గా అయిపోయి ఏది తీసుకోలేకపోతాడు. చిన్న టెన్షన్ అయినా తీసుకోలేకపోతాడు, చిన్న ఏడుపు తీసుకోలేకపోతాడు, చిన్న బాధం తీసుకోలేకపోతాడు, చిన్న కోపాన్ని తీసుకోలేకపోతాడు. ఏదన్నా ఫస్ట్ వాడికి మోషన్ అయిపోతుంది, బబుల్ మూమెంట్ వచ్చేస్తుంది. అఫ్ కోర్స్ పెయిన్లెస్ మోషన్, నీరసం అది ఉండదు యాసిడ్ ఫాస్ వాళ్ళకి, మోషన్స్ అయినా. ఇవన్నీ చూసుకుని ఆ ఈకే గారిది నోట్స్ చదివిన తర్వాత కన్ఫర్మ్ చేసుకుని అప్పుడే యాసిడ్ ఫాస్ 200 వేసానండి. వేస్తే బెటర్మెంట్ ఉందని, నిద్రపోతున్నానని చెప్పాడు ముందు ఆయన. తర్వాత నెమ్మదిగా 1Mకి వెళ్ళిన తర్వాత నాకు ఇవాళే కాల్ చేసి చెప్పారు, 2 మోషన్స్ అవుతున్నాయండి, నాకు 10 సంవత్సరాలుగా నాకు రోజుకి 8 మోషన్స్ అయిపోయేవండి. అయితే నాకు నీరసం అనేది ఉండేది కాదు కాబట్టి నేను ఎట్టుకొచ్చేస్తూ ఉండేవాడిని, నాకు చాలా బాగుందండి అన్నారు. ఈ మధ్యలో చికెన్ పాక్స్ కూడా వచ్చింది, 200 సెకండ్ డోస్ వేసినప్పుడు. ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యారు అతను. ఓల్డ్ సిమ్టమ్ కూడా ఏదో రికర్ అయిందని చెప్పారు, అది కూడా మామూలుగా టిష్యూ సాల్స్ ఇచ్చి వచ్చి కూర్చున్నాను. అంటే మనకు అలా ఉంటుందండి. మనము వాళ్ళ పేషెంట్తో మనము ఇంటరాక్ట్ అవ్వాలి. బిట్వీన్ ద లైన్స్ ఎక్కడ ఏ క్వశ్చన్ వేయాలి అనేది సిబిఐ ఆఫీసర్ లాగానే ఉండాల్సి వస్తుంది ఒక్కోసారి. అంటే అంతలాగా చూస్తే మనకు దొరుకుతుంది ఎక్కడో. సిబిఐ వాళ్ళు ఏంటంటే దొంగ ప్రూఫ్ కోసం చూస్తారు, మనమేమో డ్రగ్ సెలక్షన్ కోసం చూస్తాం, అంతే తేడా. ఇంకొక పాప ఉంది, దానికి ఇంకా ఇప్పుడు ఈ డ్రగ్ చదువుతున్నప్పుడు ఆ పాపనే నాకు గుర్తొచ్చింది. అంటే ఆ అమ్మాయికి ఓపియం వేశాను, చంటి పిల్ల, 2.5 సంవత్సరాల పిల్ల. చిన్న సౌండ్ అయినా భయపడిపోతుంది. ఏది చిన్న సౌండ్కే భయపడిపోతుంది, కుక్కర్ విజిల్కి భయపడుతుంది. ఎక్కడున్నా వాళ్ళ అమ్మ దగ్గర పరిగెట్టుకుంటూ వచ్చేస్తూ ఉండేది. ప్రతిదానికి భయం భయం భయం, కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళదు, మోషన్ కాన్స్టిపేషన్, ఇవన్నీ. సోపియం అన్నం వేశాను, మాటికి జలుబు చేసేసేయటం, ఆమె నిద్రలో ఉలిక్కి పట్టడం, ఇవన్నీ తగ్గాయి. కానీ ఆ భయం అనేది పోవట్ల. ఎలాంటి భయం అంటే అన్రీజనబుల్ అనమాట. టీచరు స్కూల్లో దీన్నే వల్ల పక్క పిల్లోడిని ఏదో తిట్టింది. ఇది అప్పటిదాకా స్కూల్కి వెళ్తున్న పిల్ల నేను పోనాని గొడవ పెట్టేస్తోంది. నిన్ను తిట్టరమ్మా, నువ్వు అలాంటి మిస్టేక్ చేస్తే తిడతావు తప్ప నువ్వు చెయ్యవు కదా అని ఎంతనా చెప్పండా, తన కంట్రోల్లో ఉండట్లేదు ఆ భయం. ఏం చేస్తుంది కోపం వస్తే? అని వెళ్ళి బోర్లా పడుకుంటుంది నేల మీద.
పేచీగా ఏడవడం ఏం చేయదు. పేచీగా ఏడిస్తే కెమెరాలో వేస్తాం కదా, వెళ్ళి బోర్లో పడుకుంటుంది అంతే. మళ్ళీ దాన్ని అలిగింది కదా, మళ్ళీ మనం తీసుకుని రావాలి. చాలా ఇండిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఏదైనా పని చెప్పినా టకామాయి లెగిసి చేయదు. అంటే ఎలా ఉంటుందంటే దానికి చెయ్యాలనిపిస్తే చేస్తుంది, లేకపోతే చేయదు. సండే డిస్పెన్సరీకి వస్తుంది సర్వీస్కి. నేను స్లిప్ రాస్తాం కదా మందు, అది కట్టే వాళ్ళకి ఇచ్చిరమ్మంటే దానికి ఇవ్వాలనిపిస్తే ఇస్తుంది. సర్టెన్ టైం వరకే ఇస్తుంది, తర్వాత ఇవ్వదు. నువ్వు ఏం పెట్టినా ఇవ్వదు అది. నేను అప్పుడు ఏంటి మెంటాలిటీ, సినానా అంటే సినా కాదు, కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడం అంటే ఆ పేచీ వేరు ఈ పేచీ వేరు. మళ్ళీ ఫుడ్ కానీ ఏదన్నా ఎంత అడ్జస్ట్ అయిపోతుందో, ఏం పెట్టినా తింటుంది, బయటకు వస్తే గొడవే చేయదు, అలా చూస్తూ ఉంటుంది. అని ఆలోచించుకుంటూ ఉంటే ఈ డ్రగ్ చదివితే అనిపించింది ఫాస్ఫరస్ ఏమైనా పడుతుందేమో అని. వాళ్ళ మదర్ని అడిగితే పాపని కడుపుతో ఉన్నప్పుడు టెన్షన్ పడ్డాను, బాగా టెన్షన్ పడ్డాను. 9th మంత్లో ఏవో ఇష్యూస్ అవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీలో రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను అని చెప్పారు ఆవిడ. సరే, ఈ భయాలు ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అయినాయి, అంటే పొట్టలో ఉన్నప్పటి నుంచే అని అర్థమై ఈసారి ఆ డ్రగ్ అవసరమైనప్పుడు ఫాస్ఫరస్ వేసి చూద్దాము అనిపించింది. చాలా ఆలోచిస్తున్నాను ఈ కేసు గురించి. అంటే ఓపియం ఇప్పుడు వేసేసాము, కానీ నెక్స్ట్ లేయర్ ఏదో పడుతుంది డ్రగ్ అని. అలా నాకు మాస్టర్ గారు ఇలా హెల్ప్ చేశారు. ఇది నేను ఫాస్ఫరస్ గురించి నేను చెప్పాలనుకుంది. అస్తే స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.